ఇల్లు లేనప్పుడు అందరికంటే ముందే వచ్చేవారు. ఒక మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆరాధన ఆరంభమై గంటకు కూడా రావట్లేదు. పిల్లలు లేనప్పుడు ఎవ్వరు రాకుండా వచ్చేవారు. పిల్లలు వచ్చాక కనీసం నెలకు 2 వారాలను మానేస్తున్నారు. అంటే పిల్లలతో సాగట్లేదండి. దేవుడు పిల్లలు ఇవ్వకుండా ఉంటే ఏం చేద్దు? అంటే పిల్లల్ని ఇచ్చి దేవుడు నీకు తప్పు చేశాడా? ఇల్లు ఇచ్చి తప్పు చేశాడా? ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడా? ఆరోగ్యం ఇచ్చి అనారోగ్యంతో ఉన్నప్పుడు, నడవలేని లేవలేని కదలలేని స్థితిలో ఉన్నప్పుడే టైంకి వచ్చేవారు. అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఆలస్యమే. ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైపోతుంది? ఎప్పుడు అరగంట తర్వాత, ఎప్పుడు గంట తర్వాత, ఎప్పుడు గంటన్నర తర్వాత. దేవునికి స్తోత్రం. అయ్యో మందిరం, అయ్యో దేవుని ఇల్లు, అయ్యో నా దేవుని పట్టణం అని ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా పర్లేదులే, ఏం కాదులే, పర్వాలేదులే అని మనం దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుని దగ్గరికే మనం మానేస్తున్నాం, దేవుని దగ్గరికే ఆలస్యం చేస్తున్నాం. పైపెచ్చు ఏదైనా జరిగితే దేవుడే చేశాడు, ఇలాగా దేవుడే అలా వదిలేశాడు నన్ను, అలా అయిపోయిందంటే కారణం దేవుడే అని మరలా ఇలా. కాబట్టి ఈ రాత్రి అబ్రహాము తన తప్పును తెలుసుకున్నాడు, తన పొరపాటును గ్రహించాడు. తాను ఎక్కడైతే పడిపోయాడో, తాను ఎక్కడైతే జారిపోయాడో, తాను ఎక్కడైతే మిస్ అయ్యాడో మరలా దాన్ని పశ్చాత్తాపపడి దాన్ని వెతుక్కుంటూ వచ్చాడండి. వచ్చి మొదట బలిపీఠం కట్టిన చోటే మరలా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. తప్పులు చేయకుండా ఎవరు ఉండం. పొరపాట్లు, తప్పులు, చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరికైనా జరుగుతాయి. అయితే తప్పును గ్రహించి, అయ్యో నేను తప్పాను, అయ్యో నేను మీరాను ఆజ్ఞ, అయ్యో నేను వైదొలుగాను, అయ్యో దేవుని కృప నుంచి జారాను, అయ్యో వాక్యానికి విరోధంగా, అయ్యో సన్నిధికి వ్యతిరేకంగా, అయ్యో పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖభరితంగా అని నువ్వు గ్రహించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తప్పును నీవు తెలుసుకొని, ఆ తప్పును ఒప్పుకొని, ఆ తప్పును విడిచిపెట్టాలా. ఏమండి, మనం తప్పును తెలుసుకోనకుండా, ఆ తప్పును విడిచిపెట్టకుండా, ఏమండి ఆ మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అంటారు కదా, నేను తప్పు చేశాను, నాలో పొరపాటు ప్రవేశించింది అని కూడా అననివ్వకుండా మనస్సాక్షి మొద్దుబారిపోయేలా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అపవాది అలా చేస్తున్నాడేమో. కనుక ఈ రాత్రి అబ్రహాం వలె మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పొరపాటు చేశామో గ్రహించి ఆ తప్పును ఒప్పుకొని, ఆ తప్పును విడిచిపెట్టి, ఆ పొరపాటును క్షమించమని దేవుని పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా, ఖచ్చితంగా యేసయ్య నన్ను, మిమ్మల్ని అందరినీ క్షమిస్తారు. దేవునికి స్తోత్రం. క్షమించే దేవుడు, మన పాపాలన్నీ కూడా పరిహరించే దేవుడు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన అవిధేయతలన్నిటినీ సంపూర్ణంగా కాల్చేసి నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, తన కుమారునిగా, కుమార్తెగా నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయనకి ఇష్టమే క్షమించటానికి, మరలా నిన్ను సరిచేయడానికి. కానీ మనమే దాచుకొని
ఒప్పుకోకుండా మనమే కప్పుకొని ఏ తప్పు లేదు, ఎవరున్నారేంటి అంత జాగ్రత్తగా చూపెట్టు, అసలు మానకుండా ఎవరు వస్తున్నారేంటి చెప్పు, అంత సిట్టుగా ఎవరున్నారేంటి చెప్పు, ఇలా ఎవరు లేరు, నీవైనా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. అపవాదం అలా చెప్తాడు, ఎవరైనా చూపెట్టు, పలానా ఆయన అబద్ధాలు ఆడతలేదా, పలానా ఆవిడ అమ్మో ఎవరున్నారు కాబట్టి నేను అంతే. ఇలా కాదు, మనం కప్పుకోకుండా మనం ఒప్పుకొని విడిచిపెట్టి అబ్రహాం వలె మనం ప్రార్థన చేస్తే కోల్పోయిన స్థితిని మరలా తిరిగి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. రైట్. 3వ ప్రార్థన 20వ అధ్యాయం 17వ వచనం. రైట్. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను. రైట్. 3వ ప్రార్థనలోకి వచ్చేసాం మనం అప్పుడే. ఏవండి, ఈ 3వ ప్రార్థన ఏంటంటే తన కోసం కాదు, తనని ద్వేషించి తనకు శత్రువుగా ఉండి, ఏమండి, తనని తన వారిని బాధ పెడుతున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు అబీమెలెకు. చెప్పండి, ఎవరు? అబీమెలెకు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కష్టపడి బావులు తవ్వుతూ ఉంటే వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. అబ్రహాము కష్టపడి పైరు పండించుకుంటుంటే వాళ్ళు కైవసం చేసేసుకుంటున్నారు. కారణం ఏంటంటే రాజు అతడు. ఇతడేం పరదేశిగా ఉన్నాడు, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, భాష కాని భాష. దేవుడు వెళ్ళమన్నాడు గనుక దర్శనం పట్టుకుని వాగ్దానం పట్టుకుని వచ్చేసాడు ఇక్కడికి. హల్లెలూయా. అబీమెలెకు అనుకుంటున్నాడు, ఈడు వెనక ముందు ఎవరున్నారు, వాడు ఏ పని చేసినా వాడు సఫలమవుతున్నాడు, అతడు ఎక్కడ కాలు పెడుతుంటే అక్కడ జలం వస్తుంది, అతడు ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100 ఫలం పొందుతున్నాడు, మనము ఉన్నాం ఎందుకు అని చెప్పి అబ్రహాము యొక్క పన్నోళ్ళకి, దాసులకి, దాసీలకి టోటల్గా కీడు చేస్తున్నాడండి, అపకారం చేస్తున్నాడు. విరోధంగా ఎన్నో కుట్రలు పన్నుతుంటే అబ్రహాము అబీమెలెకు కోసం, అతని పనోళ్ళ కోసం, ఇంటి కోసం, రాజ్యం కోసం ప్రార్థన చేశాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మన 3వదిగా అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, యేసయ్య కూడా చెప్పారు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కొరకు. ఇంకెంతసేపు ప్రార్థన మొదలెట్టిన దగ్గర నుంచి ముగించే వరకు మా కుక్కను జ్ఞాపకం చేసుకొని అయినా, కుండీల్లో ఉన్న మొక్కలను జ్ఞాపకం చేసుకొని అయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ప్రార్థన మొదలెట్టిన దగ్గర నుంచి ఆమేన్ అనే వరకు ప్రార్థన అంతా వాళ్ళ చుట్టూ, వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ పిల్లల చుట్టూ తిరుగుతుంది. పొర్రపాటున కన్న తల్లిదండ్రుల కోసం కూడా చేయట్లేదు. హల్లెలూయా. ప్రార్థన అంటే నీ అవసరాల కోసం, నీ అక్కర్ల కోసం, నీకేం కావాలో, నీకేది కొరతో, నీకేది కొదువో వాటిని కోసం దేవుడు ఇవ్వలేదండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే అడుక్కునుట కాదు. ఇలా అన్నానని మీరు వేరేగా అనుకోకండి. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. కొంతమందికి ప్రార్థన అంటే అడుక్కోవడం.
కిరాణా షాప్కి వెళ్ళి ఇంటి దగ్గర మనకేం చెప్పారో అవన్నీ చెప్తాం. అలాగే దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుని ఏం లేవో ఏం కావాలో చెప్పడం ఇదేనా? కాదు. దానికోసం అస్సలు ప్రార్థనలు దేవుడు మనకివ్వలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో మమేకం. ఎవరైనా ఇద్దరు కలిసి చక్కగా ప్రేమించుకుంటూ లేదా స్నేహించుకుంటూ లేదా ఉన్నారనుకోండి, వారిద్దరూ ఒక పక్కన కూర్చుని లేదా ఒక టైం ఒక డేటు కలుసుకొని చక్కగా లేదా ఫోన్లు చేసుకొని ఏం మాట్లాడుకుంటారు? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా? ఒకప్పుడు టిఫిన్ తిన్నావా అనేవారు, ఇప్పుడు తిన్నావా? తిన్నావా అంటే ఇంకంతే. అర్థం చేసుకోవాలి. మార్నింగ్ అయితే టిఫిన్, మధ్యాహ్నం అయితే భోజనం, సాయంకాలం అయితే భోజనం. ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంక డైరెక్ట్ తిన్నావా ఇంకంతే. హల్లెలూయా. ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం కర్రీ, ఇలా ఇలా చక్కగా ఫ్రెండ్స్ వాళ్ళు లేదా ప్రేమించుకుంటున్నారు లేదా భార్యాభర్తలు లేదా బంధువులు మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా మాట్లాడతారు? ఇలా చక్కగా. అంతేగాని ఇద్దరు ఆ ప్రేమించుకునే వాళ్ళే కానీ భార్యాభర్తలే కానీ లేక స్నేహితులే కానీ మాట్లాడుకునేటప్పుడు నాకు ఒక 5,000 కావాలి, నాకు వచ్చే వారం 4 జతల బట్టలు కావాలి, సాయంకాలం బిర్యానీ కావాలి, ఎల్లుండి తందూరి కావాలి, అవతల 65 కావాలి. కేవలం అడుక్కోవడం ఉంటుందా వాళ్ళ దగ్గర, వాళ్ళ మధ్య? ఏమండి? దేవునికి స్తోత్రం. అడగకుండానే ఇచ్చేసుకుంటారు. ప్రేమించుకుంటున్నారు కనుక, లేదా వారు భార్యాభర్తలు కనుక, లేదా వారు స్నేహితులు కనుక. వారు కలుసుకోబోతున్నారు, ఎక్కడైనా మీట్ అవ్వబోతున్నారు, మాట్లాడుకోబోతున్నారు అంటే తనకు ఏది ఇష్టమో ఆయనకి ఏది ఇష్టమో ముందే కొనుక్కుని దగ్గర పెట్టుకొని అడగకుండానే ఇస్తారు. అది. అంతేగాని కలుసుకొని ఫోన్ చేసుకున్నప్పుడు ఆ ఫోన్ సంభాషణ అంతట్లో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలంటే మళ్ళా పొరపాటున ఇంకోసారి ఫోను, అది ఇంకెత్తరు ఇంక నీ ఫోను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఆ ప్రేమలో తండ్రి అయిన దేవునితో మనం ప్రార్థన చేయడం అంటే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం, ప్రేమించుచున్న పరలోకపు తండ్రితో సంభాషణ ప్రార్థన అంటే. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాటికి స్తోత్రాలాపన చేయటం, ఆయన అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి తలంచి వందన సమర్పణ చేయడం, ఆయన చేసిన వాగ్దానాలు తలంచి ఏమండి కృతజ్ఞతలు చెప్పడం. అలా 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 చివరిలో అయ్యా నా భర్త బలహీనంగా ఉన్నాడు, అయ్యా నా పిల్లలు పరీక్షకి వెళ్తున్నారు, అయ్యా లేకపోతే పలానా మా తోబుట్టువు అని అలా. అంతేగాని ప్రార్థన అంతా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ కలిగిన వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నట్లయితే ఆ ప్రార్థన అంత ఆశీర్వాదకరంగా ఉండదు. చెప్పండి, అంత ఆశీర్వాదకరంగా ఉండదు. నేనంటాను, నీ కోసం నువ్వు చేసుకోకపోయినా పర్వాలేదు. జాగ్రత్తగా వినండి. నేను కండ్లార చూశాను, చెవులార విన్నాను పెద్దయ్య గారి ప్రార్థనలు. ఎందుకంటే పెద్దయ్య గారు పైన ప్రార్థన చేసేవారు, కింద మేము ఉండేవాళ్ళం. అయ్యగారు ప్రార్థన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తన కోసం ప్రార్థన చేసినట్టుగా మాకు వినపడేది కదా ఎప్పుడు. కొన్నిసార్లు సైలెంట్ అయ్యేది. మన ఆ సైలెంట్లో అడిగేవారేమో, అయ్యా నా ఆరోగ్యం, అయ్యా నా బలం అని.
ఆయన గట్టిగా చేసి ఏడ్చి గోజాడి చేసే ప్రార్థనలన్నీ కూడా సంఘం కోసమే, సంఘ బిడ్డల కోసమే, పరిచర్య కోసమే, ప్రార్థనా సహాయాలు కోరిన వారి కోసమే ఏడ్చేసేవారు అమ్మగారు, అయ్యగారు. నేను సునీతతో అనేవాడిని, మీ నాన్నగారికి ఇంత బాగాలేదు కదా, అయినా అంతలా ఏడవాలా, గుండంతా లాగేస్తుంది నాయన అనేవారు. పేగులు నొప్పి వచ్చేస్తున్నాయి నాయన అనేవారు. మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి నాయన అనేవారు. నేను సునీతతో అనేవాడిని, ఇంత బాధపడుతున్నారు కదా, తగ్గించవచ్చు కదా, ఎందుకంత గట్టిగా అరవడం అనేవాడిని తెలియక. దేవునికి స్తోత్రం. ఆయన కోసం ప్రార్థన చేసుకోవడం నేను అసలు సరిగా వినలా. సంఘంలో అయినా సరే ఎప్పుడైనా, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నాయనా నన్ను దీవించు, నాకు ఇంకా వరాలు ఎక్కువ చేయి అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినట్టుగా మీరు విన్నారా? దేవునికి స్తోత్రం. అరాకొర బాగా బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యా నీ దాసుని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ గాడిదనయ్యా నన్ను బలపరిచయ్యా, శక్తిహీనుని అంటమే తప్ప జస్ట్ 100 ప్రార్థనలు ఒక 10 సార్లు మాత్రం తన కోసం ఏమైనా చేసుకునేవారేమో. కానీ ఆయన ప్రార్థనలన్నీ సంఘం కోసం, పరిచర్య కోసం, సంఘ బిడ్డల కోసం, నశించుచున్న ఆత్మల కోసం. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చమని, దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చమని ఆయన ప్రార్థన చేసినట్లుగా నేను విన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ తండ్రి ఏదైతే చేశారో మనం దాన్ని ఫాలో అవడంలో తప్పేమీ లేదు. మీకోసం మీరు చేసుకోకపోయినా పర్వాలేదండి, నా కోసం నేను చేసుకోకపోయినా పర్వాలేదు. ప్రార్థనలో నా కోసం చేసుకోవడమే ప్రార్థన కాదు. నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్ళ కోసం అడగడం ప్రార్థన కాదు. ఎవరి కోసం చెయ్యాలి? నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదు, వారి కోసం చెయ్యాలి. తల్లిదండ్రులు, అత్తమామల కోసం చెయ్యాలి. నీ తోబుట్టువులు, నీ అక్క చెల్లెండ్రు, నీ తోడుకోడండ్రు, నీ స్నేహితులు బాధలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, తెలుసు కదా, గర్భఫలాలు లేకుండా ఉన్నారు, అప్పుల ఊబిలో ఉన్నారు, భర్తల మారక బాధపడుతున్నారు. వారి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. వాళ్ళు అసలు నన్ను ప్రేమించరండి, వాళ్ళు నన్ను చాలా ద్వేషిస్తారండి, వాళ్ళు నన్ను అదండి ఇదండి అదండి అని సాకులు చెప్పొద్దు. నిజమే, దేవుని ప్రేమ తెలియక వారు అలా ఉన్నారేమో. మరి దేవుని ప్రేమ తెలుసున్న నీవు వాళ్ళు అలా ఉన్నారని నేను అలా ఉంటే ఇక వారికి మనకి తేడా లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని హింసిస్తున్నా, బాధిస్తున్నా మీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ అబ్రహాము యొక్క ప్రార్థన తన శత్రువుల కొరకు, తమని హింసించుచున్న వారి కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసిన? అబీమెలెకుకి సంతానాన్ని ఇచ్చాడు. వారి దాసులకి, దాసీలకి అందరికీ కూడా క్షేమాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత అబీమెలెకు దగ్గరికి దేవుని దేవదూతలు వచ్చాయి. మీరు క్షేమంగా ఉన్నారంటే కారణము అబ్రహాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరితోటైనా మాట్లాడతాడండి. అన్యులతో, పూజారులతో కూడా మాట్లాడతాడు, మాంత్రికులతో కూడా మాట్లాడతాడు. నువ్వేమీ వాళ్ళతో వాదం పెట్టుకోవాల్సిన పని లేదు. సై అంటే సై వద్దు. నీవు దేవునికి ప్రార్థన చేసి మౌనంగా ఉండు. దేవుడు తన సమయం వచ్చినప్పుడు నీ గురించి ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతాడు. అబీమెలెకు చెప్పాడు, జాగ్రత్త, అతను నా దాసుడు, అతడు ప్రార్థించబట్టే మీరు సుఖంగా ఉన్నారు, జాగ్రత్త అని. అప్పుడు దేవునికి స్తోత్రం.
ఇంకో ప్రార్థన కూడా 21వ అధ్యాయం 32, 33 వచనాలు. సమయం అయిపోతుంది. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి పిచ్చుల వృక్షము నాటి నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన. రైట్, ఇది చివరి ప్రార్థన. అబ్రహాం గారు చాలా ప్రార్థనలు చేశారు, అవన్నీ చెప్పడానికి వీలవదు, కానీ ఇది చివరి ప్రార్థన. ఈ ప్రార్థనకి అర్థం ఏంటంటే తన ప్రార్థనా జీవితాన్ని తన తరానికి నేర్పాడు. దేవునికి స్తోత్రం. పిచ్చుల వృక్షము అంటే అదొక ప్రత్యేకమైన చెట్టు. 100 ఏళ్ళు పైబడి అది బ్రతుకుతుందట. 100 ఏళ్ళు పైబడి. ఇప్పుడు ఇతని ప్రార్థన దేనికి సాదృశ్యము అనంటే, ఇతడు విశ్వాసంతో ప్రార్థన చేసి ఏమండి ఒక జీవితాన్ని స్టార్ట్ చేశాడు, ప్రార్థనా జీవితాన్ని. దాన్ని తన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు పాటించేలాగా ఒక క్రమం ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే క్రమం దేశమంతా పాటించారు. కేవలం మేలు జరిగినప్పుడే ప్రార్థన కాదు, చాలా విషయాలు ఉంటాయి. ఈ పిచ్చుల వృక్షము అంటే ఎండాకాలంలో ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి, మరలా వర్షాకాలం రాగానే మరలా చిగురుస్తాయి, మళ్ళా పైకి ఎదుగుతుంది. ఏంటి అంటే అన్ని సమయాల్లో మనం ప్రార్థించాలి. ఆ పిచ్చుల వృక్షం తిన్నగా లేస్తుందట. అంటే దాని చూపు, దాని ఆశ అంత పైనే, ఇంకా వంకర్లు టెంకర్లు ఏమి ఉండదట. తిన్నగా దేవుని వైపే చూస్తూ, దేవుని కొరకే ఎదురు చూస్తూ, దేవుని కొరకే ఆశపడుతూ, అన్ని సమయాల్లో, ఎండిపోయిన సమయంలో ప్రార్థన, పచ్చగా ఉన్న ప్రార్థన, ఆకులతో ఉన్న ప్రార్థన, పువ్వులతో ఉన్న ప్రార్థన. మీ ప్రార్థనా జీవితాన్ని మీ పిల్లలకు మీరు అందించాలి, పిల్లల పిల్లలకు మీరు అందించాలి, పిల్లల పిల్లలకు మీరు అందించాలి. దేవునికి స్తోత్రం. ఊరుకోకూడదు. మీరు ప్రార్థన చేయకుండా టిఫిన్ అంటే ఊరుకోకూడదు, ప్రార్థన చేయకుండా భోజనం అంటే ఊరుకోకూడదు. మీరు నేర్పాలి. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించి పంపించాలి. బాగా చిన్నతనంగా అయితే మీరు చెయ్యండి. కాస్త పెరిగితే వారే మోకాళ్ళు వేసుకుని, అంత రెడీ అయిపోయి మోకాళ్ళు వేసుకుని, ఆటో వచ్చే ముందు లేదా వ్యాన్ వచ్చే ముందు వాళ్ళే మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. దండం పెట్టి తైలం రాసి వెళ్ళిపోవడం కాదు, నోరు విప్పాలి, ప్రార్థన చెయ్యాలి. అంటే అబ్రహాము ప్రార్థన, ఈ 3వ ప్రార్థన ఏంటంటే తన తరములకు 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 వెళ్ళింది. దేవునికి స్తోత్రం. నీతో ప్రార్థన ఆగకూడదు. ఈ ప్రార్థన జీవితం, ఈ ప్రార్థన లైఫ్ నీ పిల్లలకి, నీ పిల్లల ద్వారా నీ పిల్లల పిల్లలకి వర్తించాలండి. హల్లెలూయా. ప్రార్థనకున్న ప్రాధాన్యత, ప్రార్థనలోని ప్రాముఖ్యతను గుర్తించి ప్రార్థనకంత ప్రాధాన్యతనిచ్చి మనం ముందుకు సాగాలి. ప్రార్థన ఉన్న గృహంలో లోట్లు ఉండవు. ప్రార్థన లేని గృహంలో డబ్బున్నా, అధికారం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఇంకోటి ఉన్నా లోట్లు కనపడతానే ఉంటాయి. లోట్లు లేకుండా చేసేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒకవేళ లోట్లున్నా లోట్లుగా చూపకుండా, కొరతగా చూపకుండా చేసే శక్తి ప్రార్థనకు ఉంది. దానికి ఉదాహరణ పౌలు శీలలు వారి సేవా జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారండి. వాక్యం చెప్పినందున కొట్టారు, దెయ్యాన్ని వదిలిపించినందున
చావు బాధేశారు. ఇంకోటి చేసినందున అరెస్ట్ చేశారు. హల్లెలూయా. ఆ రోజుల్లో కొట్టి తిట్టి అరెస్ట్ చేసి కొరడా దెబ్బలు కొట్టి కాళ్ళు చేతులు విరిచేసి అన్ని చేసిన వాళ్ళు ప్రార్థన ఆపలేదు, సువార్త సేవని ఆపలేదండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక్క మాట ఎవరైనా అంటే అసలు ఇంకేం జరుగుతాయో వాళ్ళ సేవకులో ఇంకెవరో కూడా అర్థం కాకుండా ఉంది. దేవునికి స్తోత్రం. స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం, సువార్త ప్రకటిస్తాం, మర్మాలు చెప్తాం అంటున్నారు. అయితే క్రీస్తు నిమిత్తం ఏదైనా మాట అంటే, క్రీస్తు నిమిత్తం ఎవరైనా గాయపరిస్తే, క్రీస్తు నిమిత్తం ఏదన్నా అంటే గనక మాత్రం అస్సలు. ఆ దినాల్లో ఆది సంఘములో ప్రార్థన చేయకుండా అన్ని ఒత్తిడులు వచ్చినా, ప్రార్థనని ఆపాలని అన్ని కుట్రలు పన్నినా సరే ప్రార్థన ఆపలేదండి. కొరతలు లేవా? కొరతలు ఉన్నాయి. ఉన్నా సరే ప్రార్థన ఆపల. చేసిన ప్రార్థన ఏం చేసిందంటే కొరత కనపడకుండా చేసేసింది. హల్లెలూయా. కొరతలు ఉంటాయి కానీ, బలహీనతలు ఉంటాయి కానీ నీ ప్రార్థన ఆ కొరతల మీద నడిపించేస్తుంది నేను. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి అబ్రహాము గారి ప్రార్థనా జీవితాలను మనము అధ్యయనం చేసుకుందాం. నేను చెప్పినటువంటి ఈ ప్రార్థనలు ఇంకొకసారి ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. బైబిల్లో ఎంత శ్రేష్టమైన ప్రార్థనలో అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక.